హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ మన ఛానల్ తరపున రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఎవ్రీ ఇయర్ మేము రక్షాబంధన్ మా పెద్దక్క వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఈ ఇయర్ కూడా మా పెద్దక్క వాళ్ళ ఇంటికే వెళ్ళామన్నమాట. ఈ చిట్టి చెల్లె అనమాట ఈరోజు వాళ్ళ అన్నలందరికీ రాఖీ కట్టబోతుంది. పిల్లలందరూ ఒక చోట కలిసారంటే రచ్చ రచ్చే అనమాట. మా అక్క అంతా ఇలా రెడీ చేసింది, తనే మొత్తం ప్రిపేర్ చేసింది. మేము జస్ట్ లాస్ట్ మినిట్లో అటెండ్ అయ్యి రాఖీ కట్టించుకొని డిన్నర్ చేసి ఇంటికి వచ్చామన్నమాట. ఈసారి రాఖీలని చాలా యూనిక్గా ప్లాన్ చేసింది మా అక్క. రాఖీస్ మీద వాళ్ళ ఫోటోస్ వచ్చేలాగా ప్లాన్ చేసింది అనమాట. సో రాఖీ కట్టడం అయితే స్టార్ట్ చేసేసాము. ఆ చిన్నపిల్ల కట్టలేదు కాబట్టి లాస్ట్ ఇయర్ కూడా మా అక్కనే టై చేసేసింది పిల్లలందరికీ రాఖీలు. సో ఈ ఇయర్ కూడా మా అక్కే టై చేసేసింది. మేబీ ఇంకా 2-3 ఇయర్స్ పట్టచ్చు వాళ్ళ చెల్లెల దగ్గర వాళ్ళు ఓన్గా కట్టించుకోవడానికి. లాస్ట్ ఇయర్ అయితే నా కొడుకే చిన్నోడు అనమాట. ఇప్పుడు ఇంకొక చిన్నోడైతే యాడ్ అయ్యాడు. మా అక్క టై చేసేసాక ఫైనల్గా ఫోజ్ అయితే ఇచ్చిందనమాట రాఖీ కడుతున్నట్టు. అండ్ రాఖీ టై చేసేసాక అందరికీ స్వీట్ అయితే తినిపించేసింది. ఇప్పుడు మా అక్క అయితే అందరికీ హారతి అయితే ఇస్తుందన్నమాట. హారతి ఇచ్చేసాక అందరికీ అక్షింతలు వేసి మా అక్కనే బ్లెస్సింగ్స్ ఇచ్చింది. ఇంకా చిన్నపిల్ల కదా, వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఒకరి కాళ్ళు ఒకరు తాకకూడదు కాబట్టి మా అక్కనే అందరికీ బ్లెస్సింగ్స్ ఇచ్చేసింది అనమాట. గిఫ్ట్స్ ఇస్తుంటే వద్దు అని నెట్టేస్తుంది, అందుకే గిఫ్ట్స్ అందరూ అక్కడ సోఫాలో పెట్టేశారు. రాఖీలు కట్టించుకోవడం అయిపోయాక అందరం స్నాక్స్ తినేసి కాసేపు కబుర్లు చెప్పుకొని మా అక్క వాళ్ళ ఇంట్లోనే డిన్నర్ చేసేసి ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోయామన్నమాట. సో మా ఇంట్లో రాఖీ పౌర్ణమి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో కానీ నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.